వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మీమ్ థెరపీ. ఫుల్ జోష్ లో వచ్చి మాట్లాడదాం, అది ఇది ఊపేద్దాం అనుకున్నా, కానీ ఒక్కో వీడియోకి 3 వారాలు గ్యాప్ తీసుకుంటే అని తిడతారని చెప్పి అంత జోష్ చూపెట్టదు. బట్ విల్ బి రెగ్యులర్ ఫ్రమ్ నౌ ఆన్ అండ్ ద గ్యాంగ్ ఇస్ బ్యాక్. పేర్లు పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో హీల్ బి మిస్టర్ ట్విస్టర్, దట్ సుందర్ జర్మనీ గాయ్, ఇండియా నుంచి పారిపోయిన గాయ్. అండ్ దిస్ ఇస్ మిస్టర్ బ్లాస్టర్. అండ్ you please do the honors. Tilak. Yes, I am Mr. Cracker. Mr. Yes. ఏం ఫీల్ అయినా ఈ 3 పేర్లు ఇచ్చి పడేసి రెడీ చేస్తున్నా, నేను కూడా క్రాకర్ అని చేసిన. Cool. So Mr. Twister, Blaster and Cracker will be reacting to memes today. So let's go. ఒక చిన్న పక్షి, అచ్చుపెట్టి పక్షి, అబ్జిటీ రీలోడెడ్ వెర్షన్ 2.0. డాక్టర్, మిమ్మల్ని కాల్చింది, మిమ్మల్ని చంపాలనుకుంది. అయ్యో, ఎంత పెద్ద పాప మూట కట్టుకున్నాను. డాక్టర్, నన్నేమి చేయకండి. ఎంతైనా నన్ను క్రియేట్ చేసిన వారు, మీ చేతులతోనే నన్ను పీకి పారకండి. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్. దిగిపోద్ది. డాక్టర్ డూమ్ బి లైక్, మీ స్ట్రోక్ చాలా అమెచరిష్ గా ఉంది. ఫైట్ చేశారా? నేను అది ఎక్స్పెక్ట్ చేయలే, పెనం వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ వెయిటింగ్ ఫర్ ద రివీల్. ఒక్కసారి ఇట్లా ఐరన్ మ్యాన్ అని తెలియగానే అసలు మొత్తం నో వే హోమ్ లో ఎక్కడ చూసినా ఎవ్రీవేర్ ఐ గో ఐ సీ హిమ్ అన్నట్టు. నాన్నగారు ఎక్కడున్నారు అంటే, ఆగరా లోటస్ తిని వస్తా. ఇప్పుడు అనుకుంటా టామల్ అండి, రే గిరి ఆ వెంకీ సినిమాలు ఉంటే ఏంటి గురించి మాటలా ఉందంటే, మాటలా ఉంటే నీకెందుకురా ఏంటన్నా మీరు ఇక్కడ ఎవరితో అంటే, ఎవరైతే నీకెందుకురా క్రేజీ. ఆ ఫైటింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అట్లానే రియాక్ట్ కూడా అవ్వండి ఫ్రెండ్స్. What was that? Partial arts. ఆ దొంగ ఆమె దగ్గరికి వచ్చినప్పుడు మీ స్ట్రోక్ చాలా అమెచరిష్ గా ఉంది. ఫైట్ చేశారా? లేదు, సబ్స్క్రైబ్ చేశారా? బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా డోర్ కి లాకేసి వెళ్తాం కదండి, క్యాప్ ఉన్న బాక్స్ మాత్రం తీసుకోవాలండి. క్యాప్ కు పైభాగాన మనము తాళం వేసే కొండి ఉంటుంది కదండి, కరెక్ట్ గా దీంట్లో పట్టే విధంగా మాత్రమే కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా ముందుగానే మనము గొల్లానికి పెట్టేసిన తర్వాతనే అప్పుడు తాళం అనేది దీంట్లో నుంచి తీసి వేసేయండి. ఇలా వేయడం వలన మనము బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుతూ తాళాన్ని కొట్టడం కానీ, లేదా తాళం పైన వాటర్ అనేవి పడుతున్నప్పుడు వర్షానికి లేదా దేనికైనా సరేనండి, బయట తాళం వేసింది అందరికీ కనబడకుండా ఉండాలి అంటే కూడా ఇక్కడ నేను తీసుకున్న బాక్స్ అనేది వైట్ కలర్ లో ఉంది కదండి, అలా కాకుండా మీరు కలర్ లో ఉన్న బాక్స్ బ్లాక్ కలర్ ని కానీ ఇంకా వేరే కలర్ బాక్స్ ని తీసుకున్నారనుకోండి, మనము తాళం వేసినట్టు కూడా అస్సలకే తెలియదండి. తప్పకుండా లైక్ చేయండి. థింగ్ ఏంటంటే, కలర్ బాక్స్ వేస్తే తెలియదండి అని అంటే, అరే ఇంకా ఎక్కువ బ్రైట్ గా అట్లా కొడుతుంది. ఇది ఏంటి డబ్బా, ఏంటి డబ్బా నీరు కొట్టి చూస్తారు. ఇంకా కాదురా, ఆమె థింకింగ్ ఏంటంటే, ఇప్పుడు దొంగ వచ్చి అరే ఇక్కడ ఏంటి గొళ్ళె ముందు దానికి ఏదో డబ్బా పెట్టారు, ఓ లాక్ వేసుకోలేదా అని ఇలా పీకంగానే షిట్ అది కాదు, అది ఉంటది. ఇండస్ట్రీస్ క్రియేటెడ్
ప్రాబ్లమ్ ఫర్ సొల్యూషన్. అది కాదురా, నాకు అసలు టోటల్ అసలు అర్థం కాలేదు ఇది. నీళ్ళు పడితే ఏమైతుంది లాక్ మీద? మై ఆన్సర్ ఫర్ 5 మార్క్ క్వశ్చన్స్. మై 10 మార్క్ ఆన్సర్ ఫర్ 5 మార్క్ క్వశ్చన్. ఆన్సర్ కూడా కాదు, నాకు ఆన్సర్ తెలియదు, బట్ హ్యావ్ టు ఫిల్. ఇంకా ఏమడిగా తెలియదు, నాకు తెలిసింది నేను రాస్తా. కాదురా, అసలు నాకు అర్థం కాదు ఏంటి లాక్ మీద నీళ్ళు పడితే ఏమైతుంది? అది కాదురా, ఒక సామెత ఉంటది కదా, పిల్లి పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకుంటది ఏదో ఉంటది. సో దట్ దానికి ఏమనిపిస్తుంది అంటే నేను పాలు తాగుతున్నట్టు ఎవరు కనిపించద్దు అని. సో ఆంటీ అది ట్రై చేసింది రియల్ లైఫ్ లో. ఏదో అంటే నీకు కూడా అర్థం కాలని అర్థమైంది, బట్ ఏదో వాడు మాట్లాడుతూ ఈ థాట్ హీ మైట్ మేక్ సమ్ సెన్స్. వేర్ ఇస్ మై ఆరా? బ్రో కమెంట్ చేయి, యా లింక్ పంపు సిస్టర్ అని. సో ట్రూ, ఇదైతే సో ట్రూ. క్రేజీ. ఒరే ఒక్క రిలేటివ్ అంటే నా జిందగీ మొత్తం ఇట్లా పెట్టేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. అదే నాట్ యూనిక్ ఎక్స్పీరియన్స్. నా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి కూడా ఉంచాను కదా నాకు. కానీ నిజంగా అంత రిఫ్లెక్టివ్ స్క్రీన్ ఎందుకు పెడతారు బాయ్? ఏం చేస్తావు, ఏమో ఎందుకు పెడతారో తెలియదు. ఎందుకు పెడతారో పక్కన పెడితే ఇన్ని సార్లు సార్. అదే సేమ్ మన ఇంట్లో ఉన్న కట్టెలు వాడారు సినిమాలో కూడా. కాదు, నిజంగా టీవీ చూసినప్పుడు కూడా ఇట్లా మొత్తం వెనక నుంచి విండో నుంచి వస్తుంటది, ఇట్లా సైడ్ పోవాలి, సైడ్ నుంచి చూడాలి, అట్లా మధ్యలో కూర్చుంటే కనిపించదు, కనిపిస్తే మనమే కనిపిస్తాం. దాని మీద మా ఇంట్లో కరెక్ట్ టీవీ ఎదురుకుని ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంటది. వెరీ గుడ్. నువ్వు డే టైం అయితే నైట్ అయితే ఏంటి కూడా అత్తాపూర్ కొత్త పాప సాక్షాత్కారం అయ్యాడు. హలో 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 అమ్మ హలో హలో అంటూనే అదేంటి నన్ను ఇదేంటి జరుగుతుంది తెలియదండి. I don't know what to do, so I pull off this move. కాదు మధ్య చూసినావా ఇట్లనే ఒక మేము ఉంటది. రే లోపల ఏం చేస్తున్నారా అంటే వాడు ఏం చేయడు, చదువుకోకుండా నేను చదువుకోవట్లేదు అని చెప్పడానికి భయపడి ఏం చేస్తున్నా లోపల అంటే డ్రగ్స్. బాదం పాలు ఉందా? ఎంత? ఇంకేముంది? బాదం పాలు ఎంత? కొలుదా? బాదం పాలు కొలుదా? బాదం పాలు కొలుదా? బాదం పాలు ఎంత? కొలుదా? కొలుదా? బాదం పాలు भाई यहाँ पे क्या हो रहा भाई? కొలుదా? లేవా? కొలుదా? బాదం పాలు ఉన్నాయన్నా? అడుగుతున్నాగా బాదం పాలు ఎంత? కొలుదా? బాదం పాలు ఉన్నాయిగా ఏది ఉన్నాయిగా. బాదం పాలు ఎంత? కొలుదా? అసలు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే వాడు మాట్లాడే టైంలో వాడు ముప్పై ఇటు మూవ్ అవుతుంది. మై ఆన్సర్ ఫర్ 10 మార్క్ క్వశ్చన్, 5 మార్క్ క్వశ్చన్. పనుదా ఎంత క్వశ్చన్? 30, 40. వాడు కొంచెం సేపు వాడికి ఇచ్చింటే ఎంత 30, 70 అని పనుదల ముంచి వాడిని జస్ట్ కస్టమర్ కింగ్స్ మేము ఏమనకూడదు కాబట్టి అని ఆగాడు గారి వాడు. కానీ నిజంగా చాలా చాలా పేషెంట్ గా మాట్లాడాడు అసలు. లేకపోతే ఎవడే దుబాయ్ అని ఏదో ఒక తిట్టానే తిడతాడు. పేషెంట్ అయిపోతాం. The person you're calling is not answering.
Please try later. The person you're Hello, calling ఎవరు? is not answering. మొగుడు. Please try later. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా నెక్స్ట్ టైం ఇలా నాతో చేయకు. నేను అసలు చాలా మహా సెన్సిటివ్. Irrespective to the irrelevant situation. మళ్ళా ఇంటికి వెళ్ళంగానే బట్టలు ఇప్పేసి చెంబు తీసుకొని ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి బాధ్యత లేదు. ఉప్పు కొంచెం తక్కువ అయినట్టుంది. అరే రే, మీ కొంచెం toothpaste ఇసుకేయండి, ఉప్పు కొంచెం ఉందా? ఇసుకేయండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఉంటాయి కదా, చాలా బాగుంది. సూపర్. ఉప్పు తక్కువ ఉండదు మే. నాగార్జున సిమెంట్. నిజంగా ఇది బిగ్ ప్రాబ్లం. అసలు ఐడియా క్రేజీ. మీకు ఇది ఇంకా నా కీబోర్డ్ అయితే ఇంకా మ్యాడ్ మ్యాక్స్. దానికి నేను జర్మన్లో టైప్ చేస్తున్నా, నా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా అని అర్థం చేసుకొని అది మళ్ళీ సజెషన్లు ఇస్తుంది చూడు. నువ్వు నన్ను నా కంటే నువ్వే అర్థం చేసుకున్నావు. నేనేం టైప్ చేయాలనుకుంటున్నాను నాకు కూడా తెలియదు. కొట్టేసినా అయ్యి నువ్వు ఇదే నా టైప్ చే. ఐ లవ్ యూ. నా దగ్గర ఏం మాటలు లేవు. Will you marry me? అంతే. ఒరే ఎంత హెవీలీ డిపెండెంట్ రా ఇప్పుడు నేను పేపర్ మీద పెన్ను పెట్టి నేను ఫిజికల్ గా రాసి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా. సో దాట్ వాస్ దిస్ 4th ఎపిసోడ్ ఆఫ్ మీమ్ థెరపీ. ఎప్పుడు చేసినా కూడా ఈ దౌడతో ఒప్పెడుతుంటాయి. ఓ మై గాడ్ యా, బట్ ఇట్ వాస్ గుడ్, రియలీ గుడ్. అండ్ యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టు మీరు ఏమన్నా మేము ఏదైనా మీమ్స్ రియాక్ట్ అవ్వాలి అంటే కింద కమెంట్స్ లో పెట్టండి. అండ్ దిస్ వీక్స్ మూవీ రికమెండేషన్ ఏంటంటే ఐ సా మూవీ కాల్డ్ ద ట్రూమన్ షో. ఎక్కడ? సో అది నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. బ్యూటిఫుల్. అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఎట్లా రా బాబు, ఇది వచ్చి కూడా 20-25 years అయిపోతుంది. జిమ్ క్యారీ మూవీ. అసలు ఎట్లా అంటే ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ అ టీవీ షో, కానీ అతనికి తెలియదు నేను క్యారెక్టర్ అని. ఇప్పుడు లేలే, అది స్టార్టింగ్ నుంచి కాన్సెప్ట్ అది. సో తన వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్, తను పనిచేసే జాబ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేమ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అ సెట్. తను పుట్టినప్పటి నుంచి తన లైఫే ఒక టీవీ షో. అది బయట అందరు చూస్తుంటారు, కానీ ఈ విషయం నాకు తెలియదు. ప్యాక్ అయిపోతుంది. ఒకవేళ సడన్ గా ఇప్పుడు వచ్చి నువ్వు జర్మనీలో లేవో సెటిల్ ఉన్నావు అని అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తిలకురా నువ్వు ఉన్నావు, ఇప్పుడు మీ మమ్మీ, డాడీ, మీ అక్క, మీ తమ్ముడు ఎవరున్నా అందరు యాక్టర్స్. అసలు ఎవరు మీ వాళ్ళు కాదు అని అంటే ఎట్లుంటుంది నీకు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దిస్ ఫిల్మ్, ద ట్రూమన్ షో. వేరే లెవెల్. ఏ టాంజెంట్స్ లో తీసుకెళ్లొచ్చు, కానీ వాళ్ళు డీల్ చేసిన విధానం, just watch it. So that's the movie recommendation for this week. So that's it from the Mr. Twister, Mr. Blaster, Mr. Cracker signing off. You've been a great audience. I stand up but yeah, thank you for encouraging, thank you for enjoying as usual. Please subscribe, like, comment, subscribe chain. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. Bye. let's go. బొంగులాగా అసలు నా కళ్ళద్దాలు లేకపోతే నాకు నేనే కనిపిస్తున్నాను అంత చిన్నగా. రెడీయా? రెడీ. రామ్ సినిమా. ఓకే స్టార్ట్ చేయి. సారీ. ఓకే రికార్డింగ్ అవుతుంది. ఒక 2 minutes. Bro needs 2 days to recover. ఓకే. ఒక క్వశ్చన్ బ్రో, సుందర్ బ్రో, నీకు చెప్పండి. అంత జోక్ చేసిన తర్వాత సైలెన్స్ ఉంటే ఎట్లుంటది ఫీలింగ్? అయ్యో నా చిన్నప్పటి నుంచి అలవాటే. అంతులేని ప్రేమను వాడు
అమ్మో చెర్రొట్టే చచ్చిపోతుంటది